మా అన్నయ్య గడి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అదోలా ఉంది కదా, మా అన్నయ్యకి నువ్వైనా చెప్పొచ్చు కదా వద్దని. నేను చెప్తే మాత్రం వింటున్నాను ఏంటి? అన్నయ్య బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ఫోన్ నువ్వు చెప్పొచ్చు కదా. అమ్మో నేను చెప్పను. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. అలా ఉందాం. ఏ రారా తొందరగా రా. బేసిక్గా హాయ్ సార్. ఎవరు? మర్చిపోయారా? అదే సార్, మొన్న మా ఫ్రెండ్ని మీ దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకొచ్చాను. అండ్ రీసెంట్గా కూడా మనం కలిసాము, గుర్తురాలేదా సార్? యా ఫేస్ గుర్తులేదు కానీ వాయిస్ గుర్తుంది. ఓకే, బాగున్నారా సార్? బాలేదు. ఏమైంది సార్? నాకు అదేంటి రవి, కొంచెం పిచ్చి ఉంది. అవును. నాకు డాక్టర్ అపాయింట్మెంట్కి టైం అయింది. బాయ్. ఓకే బాయ్ సార్. ఇప్పుడు నేను ఆయన ఏమన్నానని అలా వెళ్ళిపోతున్నారు? సార్ చెప్పింది నిజమే అండి. దేన్నైనా కంట్రోల్ చేయగలిగా ఆయన ఒక్క విషయంలో మాత్రం కంట్రోల్ చేసుకోలేరండి. ప్రాబ్లం ఏంటి? మనుషుల మీద పెంచుకోవాల్సిన ఫీలింగ్స్ అన్నీ ఆయన వస్తువుల మీద పెంచుకున్నారండి. అర్థం కాలేదు. అరే ఫోను సడన్గానే ఒకరోజు కనిపించకపోతే ఈ జనాల పరిస్థితి ఏంట్రా పాపం. అసలు ఏం చూడలేరు, ఏం తినలేరు, అసలు ఏం చేయలేరే. ఈ జనాలు వాళ్ళకి పూజలు చేస్తుంటారు కానీ నీకు కదరా రోజు అసలు పూజలు చేయాల్సింది. బాగుంటారు అంటారు, నాకన్నా బాగుంటారు. ఏంటి నాది సోదా, నీదే ఎదవన్నారు ఏదో సోదా. ఎప్పుడు గొడవ నేను సారీ చెప్పాలా? మానే చెప్పకపోతే నా కోపం తెప్పించుకో. నాకు అంతకన్నా కోపం ఏం చేస్తావు? నువ్వే ఏం చేస్తావు. చేస్తావు? చిది నమ్మ జీవితం. నా దగ్గర లేదా ఫోన్? అమ్మ ఎవడా నువ్వు? నాలెవరు నా ఇష్టం, మధ్య నీకెందుకు? అసలు నువ్వెవరు మధ్యలో? ఇది నా లవర్, నా ఇష్టం. ఎందుకు కొట్టారు? తీయండి. మీ మధ్య గొడవ అయితే మీరు కొట్టుకోండి, కావాలంటే చచ్చిపోండి. కోపం వస్తే చాలు, ఏం పీకలేక చేతికి ఏది దొరికితే అది విసిరేస్తుంటారు. మీరు మాట్లాడుకోవడానికి, ముద్దులు పెట్టుకోవడానికి మీ మధ్య రోజు డే నైట్ బ్రోకర్లా పనిచేసాగా ఇవి. అలా చేయడం ఇచ్చేసింది తప్ప వీటికి అవ్వాల్సిందిలే. అలా చేయడం వచ్చేసింది తప్ప అవ్వాల్సిందిలే, అవ్వాల్సిందే. అయ్యో బాబోయ్. ఏంటో ఈ మధ్య అందరూ ఇలాంటి వాళ్ళు తోలుతున్నారు. నేను చెప్పాక ఇందాక మీ అన్నయ్య క్యాండిడేట్ కూడా ఈ టైపే. హలో, మా సార్ సైకాలజీలో గోల్డ్ మెడలిస్ట్ తెలుసా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పిచ్చోళ్ళందరిలోనే పెద్ద పిచ్చోడిని తెచ్చి అటు గోల్డ్ మెడల్ వేసినట్టు ఉంది. మీరు అలా అనకండి, ఎంతైనా ఆయన మా సార్ కదా. నువ్వు ఆగబే, మీరు చెప్పండి ఇంకా ఇలాంటివి ఏం చేశారు? చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనాలనుకునే లగ్జరీ ఐటమ్ రా నువ్వు. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయితే గానీ పెద్దగా దెబ్బలు కూడా తగలలేము. ఎండని వాడిని ఆపేసే పెద్ద గొడుగురా నువ్వు. బాగుంటావురా. నాకన్నా బాగుంటావు. ఏంటి అయితే మాత్రం రానే ఏం చేసుకుంటా చేసుకెళ్ళే. ఎలా కనబడుతున్నానే? ఎలా కనబడుతున్నా నీ బాబుకి? నీ బాబు కొట్టాడు, నీ అన్న కొట్టాడు, ఏ నేను కొట్టలేనా? నేను కొట్టలేక కాదు, ఎగరేస్తానని చెప్పు, రిక్కేస్తానే. అల్లుడంటే మర్యాద లేదు, రమ్మన్నా చూసుకుందాం. అబ్బా సారీ ఎవడు? ఏం చేసింది కదా నిన్ను ఎక్కించుకుని ఊరంతా తిప్పుతుందనా గుద్దుతున్నావు? బ్రో ఆర్ యు క్రేజీ ఆర్ వాట్? ఎస్ ఐఎమ్ క్రేజీ. సే సారీ టు దిస్. వాట్?
అమ్మా దీనమ్మ ప్రతి ఒక్కడు కొట్టమే. హలో, నువ్వు లైన్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతా. సారీ సారీ. బాగా ముదిరిపోయింది. లాస్ట్ స్టేజ్ అనుకుంటా. ఏ నువ్వు ఆగరా. ఇంతకీ మీ సార్ బాధ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ఉన్న ఫీల్డ్లో ఇండియాలోనే నెంబర్ 1 అవ్వాలనేది ఆయన గోల్. మీకు తెలుసా, మా సార్ ఆయన ఖాళీ టైంలో ఆయన కార్ని క్యాబ్గా మార్చుకొని జనాలందరి గురించి తెలుసుకోవడానికి డ్రైవర్గా చేస్తున్నారు. అబ్బా, ఇంకేదోటి ఉందా? మీ సారం చూస్తుంటే అపరిచితుల్లో విక్రము, దశాబ్దంలో కమలాసనం ఇద్దరిని కలిపి చూసినట్టు తెలుసా? అవును, ఇంతకీ మీ సార్ నన్నెలా మర్చిపోయారు? మా సార్ ఏదైనా అవసరం అంటే గుర్తుంచుకుంటారండి, లేకపోతే అస్సలు దాని గురించి పట్టించుకోరు. మీ సార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇలా ఉంటే ఎలా ఉంటారండి, నాకు తెలిసి ఎవరు లేరు. మ్మ్. అదండి విషయం. నేను చెప్పింది గుర్తుంది కదా. ఈసారి ఎప్పుడైనా మా సార్ని మీట్ అయినప్పుడు జాగ్రత్త మేడం. వెళ్ళొస్తానండి, బాయ్. పద, ఇంక మనం కూడా బయలుదేరదాం. హే, పదా. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా?